మై లార్డ్, చాలని డబ్బులు వచ్చే వాళ్ళ ఇంట్లో నిత్యావసర వస్తువులు నిండుగా ఎలా ఉంటాయి యువర్ ఆనర్? ఏంటమ్మా ప్రశ్నలు అడుగుతావు అనుకుంటే వాళ్ళు బియ్యం కొన్నారా, సంచులు కొన్నారా అని పచారీ వివరాలు అడుగుతున్నావే. లేదు పిపి గారు, వాళ్ళకి 3 రోజుల క్రితం డబ్బులు వచ్చాయి. మరి ఎలా వచ్చాయో చెప్పమనండి. వాళ్ళ భర్త ఇచ్చుంటాడు. అయినా విహారీ గారే ప్రమాదం జరిగిందని, కార్మికులు మరణించారని చెప్తుంటే నువ్వొచ్చి మా టైం, అత్యంత విలువైన కోర్టు టైంని వృధా చేస్తున్నావే. కాదు సార్, వాళ్ళేదో దాస్తున్నారు. ఆగవమ్మా, ఎవ్వరూ మాట్లాడటం లేదు. నువ్వొక్కదానివే మాట్లాడుతున్నావు. నువ్వు ఆఫీస్ ఎండీవా లేక విహారీ గారి పర్సనల్వా? ఏమన్నా లక్ష్మిని? ఏంట్రా నువ్వు మాట్లాడేది? నీ నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడతావా? చెప్పరా నువ్వు. విహారీ గారు, అతన్ని అదుపులోకి తీసుకోండి. ఏ బాబు పదా పదా. మిస్టర్ విహారీ, దిస్ ఇస్ కోర్ట్. కాదు మై లార్డ్, వాడు. మేడం, నేను వేరేగా ఏమనలేదు. పర్సనల్ అసిస్టెంట్ వా అన్నాను. దానికే ఈయన. నువ్వు ఇలా కోర్టులో అమర్యాదగా ప్రవర్తించినందుకు ఈ కేసు ముగిసే వరకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని చేతులకు బేడీలు వేసి నిల్చోబెట్టండి. దయచేసి మన్నించండి మై లార్డ్. నో, దిస్ ఇస్ కోర్ట్. ఎనీవన్ షుడ్ ఫాలో ద రూల్స్. మై లార్డ్, ఇక ఆలస్యం చేయకుండా తీర్పు ఇచ్చేయండి యువర్ ఆనర్. మై లార్డ్, కొంచెం సమయం ఇవ్వండి ప్లీజ్ మై లార్డ్. ఇంకా ఆమెకి సమయం ఇవ్వడం వృధా మేడం. ప్లీజ్ మేడం, ఇంకొక అవకాశం ఇస్తే. సరే, ఈరోజు చివరి సెషన్ వరకు నీకు సమయం ఇస్తాను, బట్ ఆ తర్వాత తీర్పిచ్చేస్తాను. థ్యాంక్ యూ మై లార్డ్. ది కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్.